నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇవాళ 49 మంది లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్, 141కి చేరిన కౌంట్. మధ్యప్రదేశ్లో అసెంబ్లీలో ఫోటోల రాజకీయం, నెహ్రూ స్థానంలో అంబేద్కర్. కమ్ముకొస్తున్న కరోనా, కలవరపెడుతున్న JN1 వేరియంట్. జగనన్న సైనికురాలిని సీటు ఇవ్వకుండా ఆయన వెంటే మంత్రి రోజా. పార్లమెంట్ లో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. ఇవాళ కూడా 49 మంది లోక్సభ ఎంపీలను సస్పెండ్ చేశారు. స్పోక్ అటాక్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆందోళన చేస్తున్న సభ్యుల్ని రోజువారీగా సస్పెండ్ చేస్తోంది ప్రభుత్వం. సోమవారం ఒక్కరోజే పార్లమెంటులో 79 ఎంపీలను సస్పెండ్ చేశారు. అదే జోరులో ఇవాళ కూడా మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో పార్లమెంట్ నుంచి శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్ కు గురైన వారి సంఖ్య మొత్తం 141కి చేరుకున్నది. That this house having taken a serious note of the misconduct of Sri V. Vethlingam, Sri Gurjit Singh Ojala, Srimati Supriya Sule, Sri S.S. Ulaka, Sri Adur Prakash, Dr. Abdu Samand Samdani, Sri Manish Tiwari, Sri Pradyut Barodolai, Sri Girdhari Yadav, Srimati Geeta Kora, Sri Francisco Saradina, श्री एस जगदरक्षण, श्री SR प्रतिभन, श्री फारूक अब्दुल्ला, श्रीमती ज्योत्सना महंत, श्री A गणेश मूर्ति, श्रीमती माला राय, श्री P वेलुस्वामी, श्री A चेले कुमार, श्री साक्षी शशि थरूर, श्री मोहम्मद सदीक, श्री MK विष्णु प्रसाद, श्री PP मोहम्मद फैजल, श्रीमती सजदा अहमद, श्री जसवीर गिल, डॉक्टर कार्ति चिदम्बरम, श्री सुदीप बंदोपाध्याय, श्रीमती डिम्पल यादव, श्री हसनैन मुर्शिदी, श्री दनीश अली, श्री खैलुर रहमान, श्री राजीव रंजन सिंह, श्री DNB सेंथिल कुमार, श्री संतोष कुमार, श्री दौलचंद गोस्वामी, श्री रणवीर सिंह बिट्टू, श्री दिनेश चंद्रा यादव, श्री K सुधाकरण, श्री अमोल खोले, श्री सुशील कुमार रिंकू एंड श्री महाबली सिंह MP एंड श्री सुनील कुमार सिंह, श्री ST हसन, श्री M धनुष कुमार, श्रीमती प्रतिभा सिंह, श्री थोल तिरुमावलम, श्री चंद्रशेखर प्रसाद, श्री आलोक कुमार सुमन, श्री दिलेश्वर कामत MP in utter disregard to the house and authority of the chair, including by display of placards and entering into the well of the house and having been named by the chair, resolved that the above mentioned members may be suspended from the service of the house for the remainder of the session under rule 3742. प्रश्न है कि माननीय मंत्री जी द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ। सभा की कार्यवाही 2 बजे तक के लिए మధ్యప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఇప్పటికే ఉన్న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాన్ని తొలగించారు. ఆ స్థానంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాన్ని తొలగించకుండా అలానే ఉంచారు. ఇప్పుడు స్పీకర్ చైర్ కు కుడివైపున గాంధీ, ఎడమ వైపున అంబేద్కర్ చిత్రపటాలు దర్శనమిస్తున్నాయి. ఇక నెహ్రూ చిత్రం తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ పార్టీ చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నెహ్రూ ఫోటోను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ ట్వీట్ చేశారు. బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా అసెంబ్లీలో వేలాడదీసిన దేశ తొలి ప్రధాని చిత్రపటాన్ని తొలగించడం బీజేపీ యొక్క మెంటాలిటీని తెలియజేస్తుందని అన్నారు.
వీలైనంత త్వరగా మాజీ ప్రధాని ఫోటోను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తామే ఆ పని చేస్తామని అబ్బాస్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్నది. కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 260 కేసులు నమోదు కాగా 5గురు మృతి చెందినట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో 4 మరణించగా ఉత్తరప్రదేశ్లో 1 మృత్యువాత పడినట్టు తెలిపింది. కేరళలో కొత్త వేరియంట్ JN1 బయటపడిన నేపథ్యంలో తాజా పరిణామాలు కలవరపెడుతున్నాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేరళలో కొత్త వేరియంట్ నేపథ్యంలో పొరుగు రాష్ట్రం కర్ణాటక ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది సునకానందం పొందుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే. నేను సీఎం జగనన్నకు సైనికురాల్ని. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా. మిషన్ 2024లో 175/175లో భాగమవుతా అని ఆమె అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు ఆమె. అయితే జగనన్న మాటే తనకు శిరోధారి అని చెప్పారు ఆమె. సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు, భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంట నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు. ఒక 8 monthsగా మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు. ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు. అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే, నగిరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నించుండే దానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నించునే దానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం. మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పచ్చపత్రికలు తెలుసుకోవాలి. ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాల్ని, జగనన్న కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం.
మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు. మాట పొదుపు నోరు అదుపు చేసుకోవాలని కాకినాడ రూరల్ వైసీపీ మండల అధ్యక్షుడు మరియు జెడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ అనే కిట్టు జనసేన నేత పంతం నానాజీపై ఫైర్ అయ్యారు. స్థానిక వలసపాకల గ్రామం నొరుకుర్తి కిట్టు తన నివాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కిట్టు మాట్లాడుతూ, నిన్న జనసేన నాయకులు పంతం నానాజీ రాత్రివేళ మా గ్రామంలో పర్యటించి నాపై లేనిపోని అభియోగాలు చేశారని, నేను పట్టాలకి ఒక్కొక్కరి దగ్గర 60,000 రూపాయలు తీసుకున్నానని నాపై అభియోగం చేయడం, అలాగే మా గ్రామంలో పారిశుద్ధ్యం కుంటుపడిందని, డ్రైన్లు రోడ్లు సరిలేవని నానాజీ చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. మా ఎమ్మెల్యే కురసాల కన్నబాబును వారి కుటుంబ సభ్యులను పదే పదే కురసాల అంటూ సంబోధించడం, పదే పదే గుర్తు చేసుకోవడం, నిద్దట్లో కూడా కలవరించడం మానుకోవాలని హితవు పలికారు. జనంలోకి జనసేన అని తిరుగుతున్న మాకు మా గ్రామం నుండి పట్టుమని 10 మంది కార్యకర్తలు కూడా రాకపోవడం మీ నాయకత్వానికి మాయని మచ్చ అని అన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ డైరెక్టర్ దూలిపూడి రెడ్డి నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు గుత్తుల కృష్ణంరాజు, పొన్నాడ విశాఖ కుమార్, కేతా శ్రీనివాసరావు, డంగేటి వెంకట్, గంగాడి రమణ, కేసుపోయిన విష్ణు, కాకరపల్లి నారాయణ, పాలిక గోవిందు, లోవరాజు, మేడిశెట్టి నాగేశ్వరరావు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టవలసిన కారణం ఎందుకు అంటే నిన్న పంతం నానాజీ గారు అంట మా గ్రామం వచ్చి వలసప గ్రామం వచ్చి ఏయో మాట్లాడి ఆయన వెళ్ళారంట. ఆయనకి 19 వినత పత్రాలు ఇచ్చారంట. అదే ఇంటింటి తిరిగితే 19 వినత పత్రాలు లేకుండా ఆయన ఒక క్వశ్చన్ పేపర్ రాసుకున్నాడు. ఎవడో చింతకాయ కూడా ఇస్తాడికి క్వశ్చన్ పేపర్ రాసుకుని క్వశ్చన్ పేపర్ చదువుతున్నాడు. ఆయన ఏమని, రోడ్లు బాగోలేదని, డ్రైనేజీలు బాగోలేదని, శానిటేషన్ బాగోలేదని. అసలు నానాజీ అంటే పెద్దోడు కాబట్టి నానాజీ గారు, మీకు మా గ్రామం మీద మీకు అవగాహన ఉందా? ఫస్ట్ ఏ విలేజ్ వచ్చినా సరే, ఏ గ్రామం వచ్చినా ఫస్ట్ ఆ విలేజ్లో లోటుపాట్లు ఏంటి, ఆ విలేజ్ ఏం చేస్తే బాగుంటుంది అంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకి సేవ చేద్దాం, వాళ్ళ యొక్క బాగోలు మనం సరిచేద్దాం వెళ్ళినప్పుడు పూర్తిగా ఆ గ్రామం మీద అవగాహన ఉండాలి. లేకుండా ఎవడో స్క్రిప్ట్ ఇస్తే అవి చదివేస్తాం అన్నది మంచి పద్ధతి కాదు. నేను నా అభిప్రాయం. వలస గ్రామంలోని 619 పట్టాలు అంటున్నాం, స్థలాలు చూపించలేదు అంటున్నాం. అయ్యా 619 కదండి ఇస్తా. అందరి హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు జన్మదిన వేడుకలు మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామంలో సూరిబాబు స్వగృహంలో జరిగిన జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి అమర్నాథ్ పాల్గొన్నారు. ముందుగా సూరిబాబు చేత కేక్ కట్ చేయించి స్వీట్ తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, పార్టీ గడ్డు కాలంలోనూ పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి సూరిబాబు అని అన్నారు. అనకాపల్లి వైసీపీ మండల అధ్యక్షునిగా పార్టీ పటిష్టతకు మండలంలో విశేష సేవలు అందించారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన సేవలను గుర్తించి ఎంపీపీగా అవకాశం ఇస్తే పదవి నాకు అలంకారం కాదని, పదవికి నేను అలంకారం అన్న విధంగా తన బాధ్యతలను నిర్వహిస్తున్న వ్యక్తి సూరిబాబు అని అన్నారు. సూరిబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు
పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అలాగే 2019 వరకు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా, 2021లో అనకాపల్లి మండలానికి ఎంపీపీగా బాధ్యతలు తీసుకున్నటువంటి నా సోదరుడు సూరిబాబు గారి జన్మదినోత్సవ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయడానికి ఈరోజు అందరం కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. అనేక సందర్భాల్లో తాను బాధ్యతలు చేపడుతున్నటువంటి పదవులకి ఎప్పటికప్పుడు ఏదైతే తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, ముఖ్యంగా చాలా చురుగ్గా గ్రామ పర్యటనలు కానీ, లేదా తనకున్నటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కానీ, లేదా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కానీ, లేదా పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలకి ఏ ఇబ్బంది వచ్చినా సరే అండగా నిలబడేటువంటి తత్వం కానీ, మరి తనకి చిన్ననాటి నుంచి తనకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానం కానీ, లేదా ప్రజలకి సేవ చేయాలనేటువంటి తత్వం కానీ, ఇవన్నీ ఉన్నటువంటి నాయకుడిగా మరింత మంచి జరగాలని, మరింత మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి అందరి తరపున హృదయపూర్వకంగా సూరిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జనం కోసం పవన్, పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ గ్రామంలో పర్యటన చేస్తున్న ప్రజలు వారి సమస్యలను విన్నవించుకున్నారు. గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, కొరమాండల్ పరిశ్రమ వారు ట్యాంకర్ ద్వారా అందిస్తున్నారని, ట్యాప్స్ ఉన్నా సరైన నిర్వహణ లేక మంచినీరు రావడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, సరైన అనుసంధానం లేక వర్షం వచ్చినప్పుడు ముప్పుకి గురవుతూ అనేక ఇబ్బందులు పడుతున్నామని, పారిశుద్ధ్యం లేకపోవడంతో దోమలు పెరిగిపోవడంతో వ్యాధులు వ్యాపిస్తున్నా పట్టించుకునేవారు లేరని, ఈ గ్రామానికి 12 సంవత్సరాల నుండి స్థానిక ఎన్నికలు జరపకపోవడంతో అధికారుల పాలనలో అభివృద్ధికి లేకుండా పోయిందని తెలిపారు. వీటన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకువెళదామని, సరైన చర్యలు చేపట్టకపోతే త్వరలోనే జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతోందని, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం ఐక్యత వర్ధిల్లాల. అలాగే జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఈ సైకో పరిపాలనలో మనం చూస్తూనే ఉన్నాం. కనీసం వైద్యం, కనీసం మనిషికి కావాల్సిన వైద్యం, విద్య, ఆ రెండింటిలో కూడా బాగా ఎరగబడిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఎలా కనపడతారు. ఏమా అంటే ఏదో సంక్షేమంలో పెట్టేశారు డబ్బులు అని చెప్తా ఉన్నారు. సంక్షేమంలో లెక్క పెడితే సంక్షేమానికి పెట్టిన డబ్బులు అయితే ఎక్కడ కూడా 25 to 30% అయితే ఎక్కడ కనపడతారు. పైపెచ్చి ప్రభుత్వం చెప్తా ఉన్నారు, రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వం అంటే వాళ్ళే చెప్పేస్తున్నారు, రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వం వచ్చేస్తుందని. జనసేన తెలుగుదేశం రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ఇవ్వదని చెప్తా ఉన్నారు. మేము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు, కానీ మాకు అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంత ముఖ్యం. అభివృద్ధి ఒక కన్ను అయితే సంక్షేమం ఒక కన్ను, చంద్రబాబు ఒక కన్ను అయితే పవన్ కళ్యాణ్ ఒక కన్ను. ఈ రాష్ట్రాన్ని ఆ 2 కళ్ళతోటి ఈ అభివృద్ధి సంక్షేమంతో పరిపాలించడానికే మేము ముందుకెళ్తున్నాం. దానికి ప్రజలు కోరుకున్నారు. ఈ 2 పార్టీలు కలవాలి, 2 పార్టీలు కలిసి ఈ దొంగ ఓట్లు వేయించుకుని సైకిల్ బయటికి తరివేయాలని చెప్పి జనం నడిచారు. ఈవేళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ రూరల్ మండలమైనటువంటి వలసపాక గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. గ్రామంలో ప్రజలు కనపడ్డారు, చాలామంది ఇచ్చారు, వినతి పత్రాలు ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పుకుంటూ వస్తున్నారు. సమస్య అంటే 1-2 సమస్యలు ఉంటాయి, కాగితాలు సమస్యలు ఇక్కడే కనపడుతూ ఉన్నాయి. కూతండ్రి దూరంలోనే కురసాల కన్నబాబు గారు, కురసాల సత్యనారాయణ గారు, కురసాల కళ్యాణ్ బాబు గారు, ఏసాలో నాకు తెలియదు కానీ బాలాజీ గారు, ఈ అందరూ కుసింత దూరంలోనే ఉంటారు. ఈ సమస్యలు వాళ్ళకి కుసింత దూరంలోనే ఉంటాయి. వాళ్ళకి పట్టవు. ఆవిడెవరో
చిన్నమ్మ ఎవరో అవుతుంది, ఎవరో నాగమణి గారు అంట, ఎవరో చిన్నమ్మ జమ్మలమూడి నాగమణి గారు అంట. కన్నబాబు గారికి పిల్ల చిన్నమ్మ అవుతుందని చెప్పారు. ఆవిడ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. నేను కోరుతా ఉన్నాను ఈ సమస్యలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నారు. తాగునీటి సమస్య గురించి చాలా అధికంగా ఉందని చెప్తా ఉన్నారు. గతంలో కుళాయిలు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న ఉపయోగం లేదు. అంటే చిన్న కుళాయికి చిన్న రిపేర్ వస్తే మళ్ళీ చేసిన అది లేదు, మెయింటైన్ చేసేవాట్లేదు. దీనికి ఇక్కడ గ్రామ సచివాలయం, దీనికి వాలంటీర్లు, దీనికి జనం హంగామా అడావుడి. కానీ చిన్న కుళాయికి నేనొద్దు చేసేవాళ్ళలేదు. గవర్నమెంట్లో నుంచి ట్యాంకర్ తప్పితే కొద్దిట్లేదు. ఆ గవర్నమెంట్లో ఇంకేమైనా ఎక్స్ట్రా చేయాలంటే ఎక్స్ట్రా నీళ్ళు వాడేసుకుంటున్నారు. ఎక్స్ట్రాలు ఏమన్నా చేయవలసి ఏమన్నా ఉంటే గవర్నమెంట్లో కురసాలు చెప్పాను కదా, కురసాలు వాడేస్తున్నాయి. పోతే ఇక ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఎన్నిసార్లు చెప్పాము, పెట్టి చేస్తాడు వెనకాల నుంచి ఎవరవస్తే కోర్టులో చేస్తాడు. స్థానిక ఎన్నికలు జరగకూడదు. స్థానిక ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎంపీటీసీలకి లేదా కౌన్సిలర్కి వాళ్ళు కూడా వాటా వెళ్తుంది కదా, వాటా వెళ్ళకూడదు. వాటాలన్నీ కురసాలకు వచ్చేయాలి, అన్ని వాటాలు కురసాలకు వచ్చేయాలి. కాబట్టి అది ఒప్పుకోరు. యాక్చువల్గా నలుగురు ఉన్నారు కదా, నలుగురు ఉండడం వల్ల మరి వీళ్ళు నలుగురు పంచుకుని ఆ కుర్రోడికి వెళ్తారు, అక్కడ ఎవరైనా నుంచోబెట్టిన కుర్రోడికి అందుకే ఎలక్షన్ జరగలేవారు. డ్రైనేజ్ వ్యవస్థ అనేది మర్చిపోయారు. వర్షం వచ్చినప్పుడు పులిపోతే దాని అంతా అదే ఒక రోజు 2 రోజులు లాగితే ఈ లోపల దోమలు వస్తాయి, దోమలు పడతాయి, డెంగ్యూలు వస్తాయి. హాస్పిటల్కి 1,00,000 రూపాయలు 50 రూపాయలు కట్టించుకుంటారు. ఆరోగ్యశ్రీకి వెళ్దామంటే కొన్ని ఉన్నాయంటున్నారు, కొన్ని లేవంటున్నారు. ఆరోగ్యశ్రీలో పారిశుద్ధ్యం అన్నది లేనే లేదంట, లేదు. ఎందుకంటే నేను రోజు తెల్లారిజామున వచ్చాను, వస్తే ఆదివారం ఒకసారి రారండి, ఆదివారం ఏమో అని అనుకున్నాను. కాదు, మామూలు వేళేదో బుధవారం ఏదో. పారిశుద్ధ్యం అన్నది ఆ పైపైన చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ లేబర్ ఎవరినైతే తీసుకున్నారో వీళ్ళు వేరే చోట వాడుకుంటున్నారు, కంపెనీల్లో వాడుకుంటున్నారు. ఇక్కడ పారిశుద్ధ్యంలో పెట్టిన లేబర్ని ఈ కురసాలైన కంపెనీ తీసుకెళ్లి వేరే చోట వాళ్ళు కాంట్రాక్టర్ ఉన్నాయి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వాకాలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో సంతోషి ఆయిల్ కంపెనీలోకి లోడింగ్కు వెళ్తున్న మినీ వ్యాన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వ్యక్తి సజీవ దహనం. సామర్లకోట మండలం పవర గ్రామానికి చెందిన బాలరాజు, అతని వయసు 70 సంవత్సరాలుగా గుర్తింపు. డోర్ తెరుచుకోకపోవడం కారణంగా సజీవ దహనం. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన కాకినాడ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, కాకినాడ రూరల్ ఎంఆర్ఓ మోరార్జీ, సర్పవరం సిఐ ఆకుల మురళీకృష్ణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవాళ 49 మంది లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్, 141కి చేరిన కౌంట్. మధ్యప్రదేశ్లో అసెంబ్లీలో ఫోటోల రాజకీయం, నెహ్రూ స్థానంలో అంబేద్కర్. కమ్ముకొస్తున్న కరోనా, కలవరపెడుతున్న JN1 వేరియంట్. జగనన్న సైనికురాలిని సీటు ఇవ్వకున్నా ఆయన వెంటే మంత్రి రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.